అందరికీ షాలోం. మన సహోదరుడు ప్రవీణ్ గారు మన మధ్యలో నుంచి హతసాక్షిగా ఆయన పరలోకానికి చేరి ఉన్నాడు. ఇది మనమందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. స్టెఫను లాగా ఈయన కూడా చంపబడ్డారు. అయితే బహుశా హత్య చేసిన వాళ్ళు రాత్రంతా పోలీసులను తర్వాత డిపార్ట్మెంట్లను మేనేజ్ చేయడానికి చాలా సమయం వెచ్చించుంటారంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకనంటే ఉదయాన్నే వాళ్ళు దాన్ని యాక్సిడెంటల్ డెత్గా చేయడానికి రకరకాలైన ప్రయత్నాలు చేశారు. ఏం పర్వాలేదు. ఎందుకంటే మన ఒక సహోదరి దైవజనురాలు ఆమె ఏం చెప్పిందంటే, అది దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ ఎవరైనా తప్పుగా మన పక్షాన సహాయం చేయకుండా నిలబడితే మాత్రం అది ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. మనం ఎవరూ కూడా చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా తొందరలో ప్రభు రాబోతున్నాడు. ఇప్పుడే థాయిలాండ్లోను మియాన్మార్, ఎందుకంటే నేను అక్కడికి మియాన్మార్ వెళ్ళాను. మియాన్మార్లోను వచ్చినటువంటి భూకంపం మనకి కూడా దగ్గరలో రావచ్చు. అది ప్రవచనాలు నెరవేరుతున్నాయి. భూకంపాల గురించి, యుద్ధాల గురించి. ఎందుకంటే ట్రంప్ కొంచెం కఠినమైన వాడు. ఆయన యొక్క అల్లుడు గారు భార్య కూడా యూదా సంతతికి చెందినటువంటి వాళ్ళు. కాబట్టి యూదులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో యుద్ధం చేయడానికి ట్రంప్ గారు ఖచ్చితంగా ముందుకు వెళ్తాడంటే మాత్రం సందేహం లేదు. కాబట్టి యుద్ధాలు తప్పదు. యెరూషలేం గెలుస్తుందా లేదా అనేటువంటిది బైబిల్లో ఆల్రెడీ రాసేసారు. యెరూషలేం గెలుస్తుంది, క్రైస్తవులు కూడా గెలుస్తారు. కానీ ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే, దావీదేమో దేవుని వలె యుద్ధం చేస్తాడంట, మరి ఆయన యొక్క సైన్యం దేవుని దూతల వలె యుద్ధం చేస్తారంట. కాబట్టి శక్తి చేత కాదు కదా, మనం దాన్ని పాటగా పాడతాం. జకర్యా గ్రంథంలో అన్నమాట, శక్తి చేత కాదనేను, బలముతోనిది కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. సువార్త పూర్తిగా ప్రకటించబడేటువంటి సమయంలోనికి ఎంటర్ అయ్యాం. సాతాను దానికి టైం లేదని చెప్పి వాడు చేసేటువంటి కుతంత్రాలే ఇవన్నీ కూడా. మనము యేసు ప్రభు మరణంలో నుంచి పుట్టాం, జీవంలోనికి వెళ్ళాం. సో మనం కూడా బాప్తిజం ద్వారా మరణంలోనికి మనం అందరం కూడా వెళ్ళాం. కాబట్టి రెండో మరణం మనకు లేదు, ఒక మరణమే. ఎవరైనా చంపినా అది యేసు ప్రభువుని చంపినట్టే తప్ప మనల్ని కాదు. కాబట్టి ప్రవీణ్ గారిని బట్టి చాలా దుఃఖం కలిగింది. నా మటుకు నేను 3 రోజులు అసలు అలాగే ఆలోచన చేస్తూనే ఉన్నాను, ఏంటి ఇలా జరిగిందని. అంటే చాలా న్యూస్ చూశాను, రకరకాలైన న్యూస్. కొంతమంది సంతోషపడుతున్నారు, అది తెలియక. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు, మీ దేహాన్ని నాశనం చేసేవాడు మీరు భయపడకండి,
ఆత్మని దేహాన్ని కూడా నాశనం చేసేవానికి భయపడాలి. సో ఆత్మను దేహాన్ని నాశనం చేసేటువంటిది దేవుని ఉగ్రత. కాబట్టి దేవుని ఉగ్రతలోనికి మనం వాళ్ళు వెళ్ళకూడదని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక చరణం జస్ట్ పాడి నేను మాటలు ముగిస్తాను. పరమా కానాన్పురము నందు పనులు మనువులు లేవు, పనులు మనువులు లేవు, పనులు మనువులు లేవు. హల్లెలూయా పాఠాలతో ఆనందంబోనుందా, రత్న వజ్ర గోమేదికము రాజిల్లు తోరణముల్, రాజిల్లు తోరణముల్, రాజిల్లు తోరణముల్, ముత్యాల హారంబులను ముచ్చాటగా ఉందా, ముత్యాల హారంబులను ముచ్చాటగా ఉందా. కానాన్పురము కరుగుదాము ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా, మానితంబో విందు నందు మనము చేరుదాము, మానితంబో విందు నందు మనము చేరుదాము. మే గాడ్ బ్లెస్ యూ. జై మసీకి. ఖచ్చితంగా మనం అనేక మంది ఇప్పుడు తెలియక ఎవరైతే హత్యలు చేస్తున్నారో వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళందరూ కూడా దేవుని ఉగ్రత గురి కాకూడదని వాళ్ళకి తెలియక చేస్తున్నారు. సో వాళ్ళు దేవుని తెలుసుకోవాలని వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.